ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే ఆరోగ్యం సూర్య భగవానుడి ద్వారా పొందాలని శాస్త్రవచనం. సూర్యుడు జగత్తుకు కన్ను, సూర్యకాంతియే అన్ని కాంతులకు మూలం. సూర్యుడు త్రిమూర్త్యాత్మక పరమాత్ముడు. సూర్యరశ్మితో సకల చరాచర జీవకోటికి జీవ చైతన్యం లభిస్తుంది. ఈ విశ్వానికి ఆత్మ సూర్యుడని వేదోక్తి. రాజవంశాలలో సూర్యవంశం మొదటిది. సద్గుణ సంపన్నుడు శ్రీరామచంద్రమూర్తి సూర్యవంశ సంజాతుడు. నిత్యం సూర్యారాధన చేసేవాడు. ఆదిత్య హృదయ పఠనంతో రావణ సంహారం చేశాడని ప్రతీతి. సూర్యుడు నమస్కార ప్రియుడు. కనుకనే సూర్య నమస్కారాలతో ప్రత్యక్ష నారాయణుణ్ణి సేవించడం సనాతన భారతీయ సంప్రదాయం. విశ్వంలో ఉన్న ద్వాదశాదిత్య మండలాలలో సూర్యమండలం మధ్యవర్తి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ దివ్య తేజోమయుడి గమనం ప్రారంభమయ్యే పుణ్యకాలం ఉత్తరాయణం. ఉత్తరాయణం మకర సంక్రాంతితో ప్రారంభమైన మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి పర్వదినం నుంచి సూర్యుడు పూర్తిగా ఉత్తర దిశగా పయనిస్తాడు. ఉత్తరం అనే పదానికి జీవుల్ని ఊర్ధ్వముఖుల్ని చేసి తరింపచేసేది అనే ఆధ్యాత్మిక అర్థం ఉంది. కనుకనే రథసప్తమి పర్వదినాన ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుని ఆరాధించడం సంప్రదాయం. సూర్యుడు జ్యోతిష శాస్త్ర ప్రకారం నేత్రకారకుడు. అందుకే కంటి చూపుతో ఆరోగ్య ప్రదాతగా సూర్యుని మనం పూజిస్తాం. ఇక సూర్య నమస్కారాలకు భారతీయ వేద శాస్త్రాలు ఎనలేని ప్రాధాన్యతను కల్పించాయి. సృష్టిని నడిపించే కాంతి స్వరూపుడు కనుకనే సూర్యుడికి సవిత అనే పేరు ఉంది. గాయత్రీ మంత్రం సూర్య తేజస్సుకు సంబంధించినదే. సంధ్యావందనంతో గాయత్రీ మంత్రం జపించేవారు సూర్యుడికి అర్ఘ్యం విడిచి ప్రణమిల్లుతారు. మనం త్రికాలాలలో సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. సూర్య నమస్కారాలతో పాటు సూర్య మంత్రోపాసన, సూర్య స్తోత్ర పారాయణం, అరుణ మంత్ర పారాయణం, ఆదిత్య హృదయ పఠనం మానవాళికి జ్ఞానబోధతో పాటు ఆధ్యాత్మిక చింతనను వృద్ధి చేస్తాయి. పురాణాల ప్రకారం సూర్యుడిని ఆరాధించి ఎందరో భాగవతోత్తములు విజయ పదాన పయనించిన అనేక సందర్భాలు కనిపిస్తాయి. అందుకే సమస్త సృష్టికి, ప్రకృతికి ప్రాణదాతగా ఉంటూ సహస్ర కిరణాలతో మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆర్ధ్యుడని రథసప్తమి పర్వదిన శుభవేళ సహస్ర సూర్యకిరణాలతో మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిత్యుడిని రథసప్తమి పర్వదిన శుభవేళ మనసారా స్మరిద్దాం, నిత్యం నమస్కారంతో సేవిద్దాం.